వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను విజయ్. కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అంగీకరించారు. తప్పని పరిస్థితుల్లో పార్టీ మారాల్సి వచ్చిందని అన్నారు. నియోజకవర్గం బాగు కోసమే తాను పార్టీ మారానని అంటున్నారు. ప్రభుత్వంతో కలిసి ఉన్నాం కాబట్టే నియోజకవర్గానికి మేలు జరుగుతుందని చెప్పారు. అందుకే భారీగా నిధులు మంజూరు అవుతున్నాయని అన్నారు. ఇప్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యేలో ఒకరైన దానం నాగేందర్ సైతం తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని చెప్పారు. ఇదే అంశంపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు కటకం ముత్యంజయం గారు, ఎక్స్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకులు, అలాగే ప్రేమ్ గాంధీ గారు, బీజేపీ నాయకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా కటకం మృత్యుంజయం గారు, నమస్తే అండి. నమస్తే. నమస్తే విజయ్. సార్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అలాగే దానం నాగేంద్ర ఇద్దరు కూడా ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని చెప్తున్నారు. అంటే వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ మన స్పీకర్ ఒక నిర్ణయం తీసుకున్నారు, వీళ్ళంతా పార్టీ మారలేదు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి ఎలా చూడాలి సార్? ఇప్పుడు సంజయ్ కాంగ్రెస్లోనే ఉన్నారని కనుక అతని మీద చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుందా? ఇప్పుడు దీంట్లో స్పీకర్ గారి స్టేట్మెంట్ ఒకసారి చూస్తే అది షెడ్యూల్ 10th ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఎవరన్నా డిఫెక్ట్ చేసినట్టయితే, అది పార్టీ మార్పిడి జరిగినట్టయితే వాళ్ళ మీద చర్య చేసుకునేటువంటి అధికారం స్పీకర్కు ఉన్నది. అంటే స్పీకర్ కాదు, స్పీకర్గా కాకుండా యాజ్ ఎ ట్రిబ్యునల్ చైర్మన్, స్పీకర్గా కాకుండా ట్రిబ్యునల్ చైర్మన్. కాబట్టి బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకత్వం వాళ్ళ మీద కంప్లైంట్ చేసింది. 10 మంది ఎమ్మెల్యేలు పార్టీల ఫిరాయించి వేరే పార్టీలో జాయిన్ అయింది అనేది వాళ్ళు ఏదో ఆధారాలు అవి చూపెట్టిరు. ఆ తర్వాత ఏం జరిగిందంటే లేట్ అవుతుందని చెప్పి వీళ్ళ నాయకత్వం మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయింది, హైకోర్టుకు పోయింది, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది, 3 మాసాలలో దీన్ని మీరు కంప్లీట్ చేయాలి, మీరు అట్లనే పెట్టుకొని ఉండడానికి వీల్లేదని చెప్పి స్పీకర్ గారికి ఆదేశించారు. ఆ తర్వాత మళ్ళీ ఒక 4 వారాలు టైం ఇచ్చి రైట్ ఏంది, ఒక నిమిషం, 4 వారాల టైం ఏంది అనే మృత్యుంజయ్ గారు మన లైవ్లో ఉన్నాం సార్. రైట్ రైట్ మనతో పాటు ప్రేమ్ గాంధీ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ప్రేమ్ గాంధీ గారు, సార్ మీరు ఎలా చూస్తారు? జగిత్యాల ఎమ్మెల్యే దానం అదే సంజయ్ కానీ దానం కానీ. ముందుగా స్వతంత్ర రెడ్డి ప్రేక్షకులు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి సభ్యులందరికీ నమస్కారం. ఇక్కడ మనము ఒక మృత్యుంజయ విషయం అనేది, మన సంజయ్ గారి విషయం అనేది కాదు, జనరల్ గా చూడాల్సినటువంటి విషయం ఏంటంటే గతంలో బీఆర్ఎస్ ఏం చేసింది అదే పని ఇలా కాంగ్రెస్ చేస్తా ఉంది. అప్పుడు బీఆర్ఎస్ కి కేసీఆర్ గారికి పూర్తి స్థాయి మద్దతు ఉన్నా, పూర్తి స్థాయి అవకాశం ఉన్నా కానీ అనవసరంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు లేదా వేరే ఎమ్మెల్యేలను తీసుకునేటువంటి ప్రయత్నం చేసి విలీనం చేసే సిఎల్పిని విలీనం చేసుకునేటువంటి పరిస్థితి చేసినటువంటి దాఖలు అప్పుడు చూసినాం. ఇలా అదే మళ్ళీ పునరావృతం అవుతా ఉంది. నిజంగా కూడా ప్రజాప్రతినిధులు ఒక పార్టీ మీద గెలిచినప్పుడు ఆ పార్టీకి సిద్ధాంతంగా ఆ పార్టీకి కట్టుబడి ఉండాల్సినటువంటి బాధ్యత అనుకున్నది. కానీ ఏదో ఒక లొసుగులు చూపిస్తూ ఉంటారు, ఏదో ఒక లొసుగును చూసుకొని ఆ లొసుగును చూసుకొని ఇచ్చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఏమంటారు అంటే అభివృద్ధి మంత్రం అంటారు, అభివృద్ధి చేసుకోవాలి, అభివృద్ధి కావాలి, నా నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను పోయినా, నా నియోజకవర్గ అన్ని నిధులు తెచ్చినా అనేటువంటి బూటకు మాటలు మాట్లాడి మళ్ళా అధికార పార్టీ వైపు పంచం చేరేటువంటి ప్రయత్నమే చేస్తారు తప్ప ఎక్కడ కూడా ప్రజా సంక్షేమం కానీ ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆలోచించాల్సినటువంటి వ్యక్తి ఉంటే ఎట్టి పరిస్థితుల్లో పార్టీలు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు భారతీయ జనతా పార్టీ ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నా ఖచ్చితంగా 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీలో ఆయన అట్లనే కొనసాగిండు. దాని తర్వాత ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరు ఎట్లున్నా, గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే అయినా కానీ ప్రజలతో కొట్లాడుతున్నారు, ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నారు, అధికార పార్టీతో మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ పార్టీతో కూడా బాహాబాటుగా పోట్లాడి అభివృద్ధి కోసం నిధులు అనేటువంటి పక్షంలో అసెంబ్లీలో మాట్లాడిన దాఖలు అనేకంగా ఉన్నాయి. అది కాకుండా వీళ్ళు అభివృద్ధి అనేటువంటి అంశం చెప్పి నేను పోవడానికి గల కారణాలు అవి కాదు, వీళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు, వీళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి, వీళ్ళకు ఉన్నటువంటి వ్యాపారాలు కాపాడుకోవడానికి, లేదా వీళ్ళ స్థాయిని చేసుకున్నటువంటి ప్రయత్నం లేదా అధికార పార్టీ మళ్ళీ ఎక్కడ చేస్తుంది మేమేమైతాం అనేటువంటి భయభ్రాంతులకు గురి అయి మాత్రమే పార్టీలు మారుతున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. మనం చాలా వరకు చూడాలి. ఇలాంటి విషయాల్లో కోర్టుకు పోతే చివరికి 5 సంవత్సరాలు గడువు అయిపోయేదాకా కూడా తీర్పు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. అయితే ఇప్పుడు స్పీకర్ దగ్గర పూర్తి అవకాశం ఉంటుండే, కాంగ్రెస్ స్పీకర్ దగ్గర, అయినా ఆయన ఏమంటలేడు. కారణం ఏంది? ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి స్పీకర్ ఉండడం, ఆయన చేతిలో పూర్తిగా అధికారం ఉండడం, అధికారం దుర్వినియోగం చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి అధికారం దుర్వినియోగం చేస్తున్నారు. న్యాయస్థానం ఇచ్చేసినా కానీ వాళ్ళు కదలనటువంటి పరిస్థితి, ఎవరు చెప్పినా కదలనటువంటి పరిస్థితి, ఇష్టానుసారంగా వారి పార్టీలు వారికి అనుకూలంగా మాట్లాడేటువంటి పూర్తి పరిస్థితుల్లో విరుద్ధంగా తయారైనాయి. కానీ ప్రేమ్ గాంధీ గారు, ఇప్పుడు స్పీకర్ తీసుకున్న నిర్ణయం తప్పనే అర్థమవుతుందా? దాన్ని అలాగే అర్థం చేసుకోవాలా, లేకపోతే దీనిపై ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుందంటారా? ముమ్మాటికి తప్పండి. స్పీకర్ ఖచ్చితంగా
పారదర్శకంగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండే. అది లేకుండా వారి పార్టీకి అనుకూలంగా తీర్మానం తీసుకునేటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఈ స్పీకర్ గారు గతంలో కూడా చాలా మంది అట్లనే చేస్తున్నారు. ఏ పార్టీలో అయితే ఉన్నారో ఆ పార్టీకి అనుకూలంగా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ పారదర్శకంగా తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది ముమ్మాటికి తప్పు. నిజంగా కూడా స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి పూర్తి నిజాయితీతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అసలు జరిగినటువంటి విషయం ఏంది, పార్టీ ప్రేమ గల సాక్ష్యాలు ఏంది, దాన్ని వాళ్ళు ఇచ్చేసినట్టు దాఖలాలు, దాన్ని 2 సార్లు విచారణ చేసినా కానీ ఇచ్చేసి ఉండే పరిస్థితి లేదు. అదే క్లియర్ గా దానం నాగేందర్ గారి విషయంలో అయితే క్లియర్ గా అర్థమైనా దానిలో కూడా ఏం చర్య తీసుకున్నట్లేరు. ఇలా సంజయ్ కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా పబ్లిక్ అది ఒక అఫీషియల్ మీటింగ్ గా ప్రభుత్వ కార్యక్రమంలో కూడా ఆయన బహిరంగంగా చెప్పినా కానీ ప్రభుత్వ అధికారులు స్పందిస్తలేరు. ఆ పార్టీ నాయకులు కూడా స్పందిస్తే స్పీకర్ కూడా అసలు స్పందించినటువంటి పరిస్థితి. దీనికి గల కారణాలు ఒకటే, వారి పార్టీకి సంబంధించిన వ్యక్తి స్పీకర్ ఉండడం, ఆయన ఏ నిర్ణయం తీసుకోలేక ఉండడం, అది పూర్తిగా పార్టీ కీలుబొమ్మ అయినటువంటి పరిస్థితులు స్పీకర్ చైర్ కనబడుతుంది తప్ప అది ముమ్మాటికి అది తప్పు. నిజంగా స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి పూర్తి స్థాయిలో ఇచ్చేసేటువంటి ప్రయత్నం చేసే ఉన్నది కదలతలేదు. అయితే దీంట్లో గతంలో కూడా చూసుకోవచ్చు, ఎవరు దోగిన గుంతలు ఆలు పడ్డట్టే ఈ బీఆర్ఎస్ లో పరిస్థితి అయింది. నిజంగా చెప్పాలనుకుంటే ఇండ్లున్న 10 మంది అందులోకి పోయారు. బీజేపీకి సంబంధించిన అంశం కాదు, ఏ పార్టీకి సంబంధించిన అంశం కాదు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లకు పోయారు, కాంగ్రెస్ నుంచి మళ్ళీ బీఆర్ఎస్ లకు వచ్చారు. గతంలో కాంగ్రెస్ మొత్తం ఖాళీ చేసి బీఆర్ఎస్ లకు వచ్చారు, ఇలా బీఆర్ఎస్ లకు ఇచ్చి అందులోకి పోయారు. అంటే ఇక్కడ నైతిక విలువలు ఏడున్నాయి ఈ పార్టీలకు? ఈ 2 పార్టీలకు కూడా పరస్పరంగా నైతిక విలువలు లేవు. రాజ్యాంగాన్ని తొంగలు దొట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. రాజ్యాంగంలో ఉన్నటువంటి లొసుగులని, అందులో ఉన్నటువంటి అవకాశాలని పూర్తిగా సద్వినియోగపరచుకుంటూ వారి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న పరిస్థితులు క్లియర్ కనబడతా ఉన్నాయి. మళ్ళీ ఏమైనా మాట్లాడితే ప్రజా సంక్షేమం కానీ, ప్రజల కోసం కానీ, అభివృద్ధి కోసం అని ఎన్ని నిధులు తీసుకొని వచ్చిన నిధులు, ఇవన్నీ బూటకం మాటలు. ఈ మాటలు ఎక్కడా వాస్తవం లేదు. ఖచ్చితంగా వాళ్ళు అధికార దుర్వినియోగం చేస్తున్నట్టు మనకు క్లియర్ కనబడతా ఉంది. అందులో స్పీకర్ కీలకంగా మారారు. ఎందుకంటే దానం నాగేందర్ గారి విషయంలో చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఉండే. ఆయన ఒక పార్టీలో ఉన్నాడు, ఇంకో పార్టీ నుంచి ఎంపీ టికెట్ ఇచ్చారు, ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచిండు, ఇంకో పార్టీ నుంచి ఎంపీ టికెట్ ఇచ్చినప్పుడు ఆయన క్లియర్ గా ఆ పార్టీ మనిషిని క్లియర్ కనబడతా ఉంది. ఆయనకు వేట్ అయ్యొచ్చు, ఆయన ఏం చేస్తలేరు. అంటే కారణం ఏంది? వీరి యొక్క వ్యక్తిగతంగా పార్టీని కాపాడుకునేటువంటి, అందులో ఎవరైతే ఫిరాయించే ఎమ్మెల్యేలు ఉన్నారో ఫిరాయింపు ఎమ్మెల్యేలను కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది ముఖ్యమంత్రి స్థాయి చేస్తా ఉన్నారు, పార్టీ చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు. ముమ్మాటికి తప్పు. భారతీయ జనతా పార్టీ మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సార్, ఇప్పుడు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అయితే డైరెక్ట్గా చెప్పడం జరిగింది, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, తప్పని పరిస్థితుల్లో మారాల్సి వచ్చిందని ఏదో చెప్పాడు ఆయన. సరే, ఇప్పుడైతే ఆయన ఒప్పుకున్నాడు కనుక దానికి సంబంధించిన వీడియో ఉంది కనుక చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కానీ ఈ ఆధారం సరిపోతుందా, లేకపోతే ఒకవేళ నిర్ణయం తీసుకోవాలంటే కనుక ఇంకా చాలా టైం పట్టే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు మనం చూసాం, దాదాపు 2 సంవత్సరాలు కంప్లీట్ అయినా ఇప్పటికి కూడా ఈ మధ్య నిర్ణయం తీసుకున్నారు. అది కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే వారు ఉన్నారని చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మీద నిర్ణయం తీసుకోవాలంటే ఇంకెంతకాలం పట్టే అవకాశం ఉంది? అసలు ఈ మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే వరకైనా సరే నిర్ణయం తేలే అవకాశం కనిపిస్తుందా? మళ్ళీ ప్రొసీజర్ అంతా మొదటి నుంచి స్టార్ట్ చేయాల్సిందేనా? అంటే ఇక్కడ మనం క్లియర్ కనబడుతుంది, ఖచ్చితంగా తీసుకునే ప్రసక్తి ఎక్కడ లేదు. వాళ్ళ ప్రొసీజర్ ల్యాబ్స్ అవుతా ఉంది. అది స్పీకర్ చేతిలో ఉండే, ఆయన దాన్ని ల్యాబ్స్ చేస్తా ఉన్నాడు, కావాలని దాన్ని పొడిగిస్తూ ఉన్నారు. అది ముమ్మాటికి తప్పు. అయితే ఇక్కడ మనము ఒక గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులే అనేక సందర్భాల్లో నువ్వు ఏ పార్టీలో ఉన్నావు, ఎక్కడున్నావు, ఏమున్నావు అని చెప్పి స్పందించినా కానీ ఎక్కడ మాట్లాడలేదు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా అట్లనే క్వశ్చన్ చేశారు ఆయన్ని, వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా క్వశ్చన్ చేశారు. అయితే చెప్పలేని పరిస్థితుల్లో ఇవాళ బహిరంగంగా ఏదో మాట్లాడుతున్నట్టు, దీన్ని కూడా ఎక్కడ శాంటిటీ ఉన్నదో మనం చూడాల్సిన అవసరం ఉంది. మళ్ళీ దాని మీద ఏమేమి మాట్లాడారు, ఆ వీడియో నేను ఇట్లా మాట్లాడలేదు, నేను ఇట్లా మాట్లాడినా, నేను ఇది అనలేదు, నేను ఇది అన్నా అనే వరకు తప్పకుండా మళ్ళా దాన్ని కాలయాపన చేసే పరిస్థితులు క్లియర్ కనబడతాయి. అది ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళు చెప్పేటప్పుడు ఒకటి ఉంటుంది, ప్రాక్టికల్ గా చట్టం పరిధిలోకి వచ్చేటువంటి అంశాలు రాగానే, లేదా చట్టం ముందు నిరూపించాలంటే ఉన్నప్పుడు అందులో ఉన్నటువంటి చిన్న మైలుండి ఉన్నటువంటి చిన్న సమస్యల్ని లేదా చిన్న విషయాన్ని తీసుకొని వచ్చి అప్పుడు చెప్తారు, మేము ఇట్లా అనలేదు, మేము ఇదన్నాము అని చెప్పి మళ్ళా చట్టాన్ని అడ్డం పెట్టుకొని మళ్ళా స్కిప్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తారు తప్ప ఎక్కడ కూడా జరగదు. ఎందుకంటే ఇదే నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళ కాంగ్రెస్ నాయకుడు, పెద్ద నాయకుడు, సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి గారే లబోదిబామని మొత్తుకున్నాడు. ఏమైంది? కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఏం పట్టించుకోలే. ఎందుకంటే వాళ్ళకి అధికారం కావాలి, అధికారం కోసం ఏమైనా చేస్తా ఉన్నారు. అరే, వాళ్ళ పార్టీ నాయకుడే వచ్చి రోడ్డు మీదకి వచ్చి కళ్ళల్లో నీళ్లు తీసుకొని, నా పరిస్థితి లేదు, నేను ఉండే పరిస్థితి ఉందా లేదా, ఎవడొస్తుండో ఎవడు పోతుండో తెలియదు, నా పార్టీలో ఉన్న నాకే గుర్తింపు లేకుండా పోతా ఉంది, ఎవడెవరినో రాణిస్తా ఉన్నారు, ఆ వచ్చే విషయం కూడా నాకు తెలియదు, ఇచ్చేసేటువంటి పరిస్థితి. దానికి తోడు ఆయన ముఖ్య అనుచరుల మీదనే అటాక్లు జరిగి
హత్యలు చేసినా స్పందించినటువంటి పరిస్థితులు ఈ కాంగ్రెస్ పార్టీ నుండి నాయకులు, ప్రభుత్వంలో ఉన్న అధికారులు. అయితే ఈడ మొత్తంగా మనకు క్లియర్ కనబడతా ఉంది అనంటే, ఎవరి అనుకూలంగా వాళ్ళు ఉంటే ఆ ప్రభుత్వం, ఆ ఉన్నటువంటి నాయకులు వాళ్ళ అనుకూలంగా మలుచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప, ఎక్కడ పారదర్శకంగా లేరు. నిజంగా కూడా స్పీకర్ పారదర్శకంగా ఉంటే, ఆయన తప్పకుండా ఆయన నిర్ణయం తీసుకొని, ఈ 10 మంది ఎవరైతే ఫిరాయింపు ఎమ్మెల్యేలు వీళ్ళందరినీ సస్పెండ్ చేసి, ఎన్నికలు పోయేటటువంటి అవకాశం ఉంటుండే. కానీ పోలేదు. ఎందుకు పోతలేరు అనంటే ఒకటి క్లియర్. వీళ్ళు ప్రజల్లో వీళ్ళకున్నటువంటి వ్యతిరేకత. వీళ్ళన్నటువంటి 6 గ్యారెంటీలు పూర్తి స్థాయి అమలు చేయకపోవడం, ఆ 420 హామీల్ని పూర్తిగా ప్రజల్లోకి కానీ ప్రేమ్‌నాథ్ తీసుకుపోవడం. గారు మీరు అలా అంటే నిజంగా వ్యతిరేకతగా ఉంది అని అంటే కనుక వాళ్ళు జూబ్లీ హిల్స్ ఎన్నికలకు కూడా వెళ్ళుండే అవకాశం లేదు కదా! అంటే ఆయన చనిపోయాడు కనుక ఖచ్చితంగా వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి. కానీ ఇప్పుడు ఒకవేళ ఓడిపోయినా సరే అక్కడ గెలిచారు కదా! అంటే ఇక్కడ మనం జూబ్లీ హిల్స్ ఎన్నికలతో పోల్చాలి అన్నటువంటి పరిస్థితి ఉంటే, ఈడ మనకు ఒక అంశాన్ని నేను క్లియర్ చెప్తా. హ్మ్. ఒకవేళ నిజంగా కూడా జూబ్లీ హిల్స్ ఎన్నికలు మేము గెలిచినాము, చేసినామంటే జూబ్లీ హిల్స్ ఎన్నికల్ని నేను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి రూపేటువంటి ప్రయత్నం ఎట్టి పరిస్థితులు చేయము. ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఉన్నటువంటి అభ్యర్థి ఆయన ఎంఐఎం అభ్యర్థి. ఎంఐఎం, కాంగ్రెస్ ఇద్దరు కూటమితో ఉన్నటువంటి అభ్యర్థి. అదొక గెలుపు కాదు. ఆ కాంగ్రెస్ గెలుపులో వాళ్ళు అనడం ముమ్మాటికి అది తప్పు. వాళ్ళు ఆ గెలుపుని వాళ్ళు కాంగ్రెస్ గెలుపుగా వాళ్ళు భరణిస్తే మాత్రం అది వాళ్ళ మూర్ఖత్వం ఏంటో తప్ప మేము ఎక్కడ అయినాం. ఒకవేళ నిజాయితీగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సరే అభ్యర్థి అని ఇద్దరు అనుకున్నటువంటి కలిసి పరిస్థితి ఇద్దరు ఉంటుంది. ఇద్దరు కలిసి సపోర్ట్ చేసిన ఒక అభ్యర్థిని నిలబెట్టారు అనుకుందామండి. గెలిచాడు కదా! దాన్ని అయితే గెలుపని ఇక్కడ ఎందుకు ఒప్పుకోరు మీరు? అయితే ఇక్కడ గ్రామీణ వాతావరణం ఉన్నటువంటి ఓటర్ పరిస్థితులు వేరు, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓటర్ల పరిస్థితులు వేరు. ఇక్కడ వీళ్ళు జూబ్లీ హిల్స్ అనేటువంటి విషయం వస్తే అక్కడ అన్ని రకాలు కలిసి వచ్చేటువంటి అంశం. ఎందుకంటే రెండో స్థానంలో ఉన్నటువంటి ఎంఐఎం అభ్యర్థిని పెట్టకపోవడం ఎంత మూర్ఖత్వం, అది గమనించాల్సిన అవసరం ఉంది కదా. రెండో స్థానంలో ఉన్నటువంటి ఎంఐఎం నిలబడనప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే ఎంఐఎం ఉన్నటువంటి అభ్యర్థిని తీసుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని చేసుకొని వచ్చి క్లియర్ గా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా ప్రభావితం చేసేటువంటి పరిస్థితులు, ఒక ముఖ్యమంత్రి ఒక బై ఎలక్షన్ లో ఈ స్థాయి నిలబడి ఈ స్థాయి ప్రచారం చేసి ఆ కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అనే స్థాయికి దిగజారి మాట్లాడి గెలిపించుకున్నట్టే అది ఒక గెలుపు కాదు. దాని గెలుపుని కూడా మేము గెలుపుకునేటువంటి పరిస్థితి లేదు. అలా కాదు ప్రేమ్ గాంధీ గారు, మీరు అంటున్నారు సరే ముస్లిమ్స్ని ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అన్నారన్న విషయం పక్కన పెడితే మరి మీరు కూడా ప్రచారం చేశారు కదా. దాదాపుగా జూబ్లీ హిల్స్ ఓటర్లు ఎంతమంది ఉన్నారు, అందులో 80% అందరూ కూడా హిందువులు అందరూ కలిసి ఓటేయాలని చెప్పి మీరు కూడా ప్రచారం చేశారు కదా. అలా అనుకుంటే సరే, ఇప్పుడు ఎప్పుడైనా టిట్ ఫర్ టాట్ జరుగుతుంది. ఎప్పుడైతే వాళ్ళు బహిరంగంగా చెప్పినప్పుడు ఒక మాట అంటాం, ఒక ముస్లింలే ముస్లిం మనమంతా ముస్లిం అన్నప్పుడు హిందువులు ఏకం కావాల్సినటువంటి అవసరం ఉందన్నాం. కానీ మేము ఎక్కడ హిందువులు మాత్రమే ఓటేయండి, హిందువులంతా ఒకటి, హిందువులు ఓటేస్తేనే గెలుస్తాము, హిందువుల ఓట్ల వల్లనే గెలుస్తాం అనేటువంటి వాదన మేము ఎక్కడ మాట్లాడలేదు. అభివృద్ధి అని మాట్లాడినాం, అభివృద్ధి అంశాలు మాట్లాడినాము, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చెప్పినాం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలు చెప్పినాం, సొబ్కా సాత్ సొబ్కా వికాస్ అనేటువంటి అంశాన్ని ప్రజల్లోకి తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేసినాము. అంతే తప్ప ఎక్కడ ఇచ్చేసినటువంటి పరిస్థితి లేదు. కానీ వీళ్ళ పరిస్థితి అట్లా కాదు కదండి. బహిరంగంగా వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు, బహిరంగంగా వీళ్ళు ఉన్నటువంటి విషయాలు, వీళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితులు అందరికీ తెలుసు. ఆమె దూరం ఇప్పుడు సిటీని అడుగుపడుతున్నటువంటి జూబ్లీ హిల్స్ పరిస్థితి ఎట్లా అయింది, అభివృద్ధికి నోచుకున్నటువంటి పరిస్థితి, ఎంత కళ్ళారా చూసినటువంటి పరిస్థితులు. దీని వీళ్ళు గెలుపుగా అనుకుంటే నేనైతే నమ్మే పరిస్థితి లేదు. మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మేము ఇన్ని గెలిచిన వాళ్ళు జబ్బలు జరుచుకుంటారు. అరే ఏం అర్థం ఉండాలి. ఆ ఎన్నిక ఒక పార్టీకి సంబంధించిన ఎన్నిక కాదు, ఆ వ్యక్తిని ఆధారం ఉన్నటువంటి ఎన్నిక, పార్టీల గుర్తింపుతో ఉండేటువంటి ఎన్నికలు కాదని క్లియర్ గా చెప్పినాం. అయినా కాంగ్రెస్ అది కాదు, మేము గెలిచినాం, మేము ఇచ్చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇలా బహిరంగ చెప్తా ఉన్నాం కదా. ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒకరైతే దానం నాగేందర్ గారు క్లియర్ గా అడబడతా ఉంది. దానం నాగేందర్ గారు పార్టీ మారినడానికి ఒక పార్టీలకు గెలుస్తాడు, ఇంకో పార్టీ మీద ఎంపీగా పోటీ చేస్తాడు. అంటే ఆయన ఖచ్చితంగా ఆయన మీద చర్యలు తీసుకోవాలని అవసరం ఉంది. అలాగే ఇలా సంజయ్ కూడా బహిరంగంగా ప్రెస్ మీట్ ముందల అధికార ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో అధికారికంగా ఆయన చెప్పిండు, ఏమన్నా నేను మారిన పార్టీ అని. మళ్ళీ వీళ్ళ మీద తీసుకోమనండి చర్యలు, వీళ్ళ మీద స్పీకర్ చర్యలు తీసుకోరు, పార్టీలు చర్యలు తీసుకోదు అంటే అర్థమైంది. అటు బీఆర్ఎస్ కూడా పూర్తి స్థాయి అమలు చేస్తలేదు. బీఆర్ఎస్ కూడా పూర్తి స్థాయి మేము సస్పెండ్ చేస్తామంటలేదు. బీఆర్ఎస్ కూడా ఏమంటలేదు, వాళ్ళు కూడా అట్లనే అంటున్నారు, వీళ్ళే అంటున్నారు. ఒకరినొకరిని కాపాడుకునేటువంటి ప్రయత్నం ఈ రెండు పార్టీలు పరస్పరంగా చేసుకుంటున్నాయి. దీన్ని పూర్తి స్థాయిలో ప్రజలు కూడా గమనిస్తున్నారు. ప్రజలు సరైన టైంలో సరైన తీర్పిస్తారు. రైట్, మనతో పాటు ఉప్పల లక్ష్మణ్ గారు అనలిస్ట్, అలాగే నుమన్ గారు ఏఎస్ఎస్సి కోఆర్డినేటర్ కూడా జాయిన్ అయ్యారు. వారితో కూడా మాట్లాడదాం. ముందుగా లక్ష్మణ్ గారు నమస్తే అండి. సార్, మీరు చూస్తారు జగిత్యాల ఎమ్మెల్యే మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాము అని ఒక క్లారిటీ ఇచ్చారు. కానీ మన స్పీకర్ అయితే వీళ్ళంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటూ కూడా స్పీకర్ చెప్పడం జరిగింది. ఇప్పుడు సంజయే మేము కాంగ్రెస్లోనే ఉన్నామని చెప్పడాన్ని మీరు ఎలా చూస్తారు? మరి దీని ఆధారంగా సంజయ్పై ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుందా? ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటే, ఇంకా స్పీకర్ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత
మళ్ళీ ఏదో వాళ్ళు మాట్లాడుతున్నారు కదంటే మళ్ళీ ఇంక సుప్రీంకోర్టులో నడుస్తున్నది కాబట్టి ఏదైనా సుప్రీంకోర్టులోనే జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంటది. ఇక్కడ రాజకీయాలు నైతికంగా ఉండాలా అనేటువంటిది ఇవాళ లేదు. ఒక పార్టీ అని కాదు, అన్ని పార్టీలు అదే తప్పు చేస్తున్నాయి. ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ అని తక్కువేం కాదు, వాళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు తీసుకున్నారు, మంత్రి పదవి వచ్చారు, అన్ని జరిగాయి. అందువల్ల ఇక్కడ ఎవరిని తప్పు ఎవరిది రైట్ అంటే కాదు. ఇప్పుడు కాకపోతే ఏంటంటే ఒకటి ఇందాక మన బీజేపీ మిత్రులు చెప్పినట్టు దానం నాగేంద్రం, అది వెరీ క్లియర్ కట్ కేస్. ఆయన బిఆర్ఎస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని ఎంపీగా పోటీ చేశాడు. అంతకంటే ఎవిడెన్స్ ఇంకేం అవసరమే లేదు. ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత మళ్ళీ నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనసాగుతున్నాడు. ఆ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి దానం అయితే క్లారిటీ ఇచ్చాడండి. ఎంపీగా పోటీ చేసి లక్ష్మణ్ గారు ముఖ్యంగా దానం అయితే క్లారిటీ ఇచ్చారు. నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ అవసరమైతే రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ కూడా దానం ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చాడు. కాంగ్రెస్ పార్టీ చేయమంటే చేయడం ఏంటండి? నైతికంగా హక్కు చెయ్యాలి కదా. బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నాడు, అది కాంగ్రెస్ పార్టీ చెప్పాలా మళ్ళీ రిజైన్ చేయమని? బీఆర్ఎస్ పార్టీ లక్ష్మణ్ గారు పర్టికులర్గా నేను పార్టీ మారానని ఆయన ఒప్పుకుంటున్నాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా అప్పుడు ఈ స్పీకర్ ఏమి నిర్ణయం చెప్పలేదు దీని మీద ఏమని, ఇది పెండింగ్లో ఉంది. అసలు స్పీకర్ ఇచ్చిన లెటర్ కూడా ఆయన ఏం సమాధానం చెప్పలేదు. అదే స్పీకర్ ఎందుకు చెప్పాడు? ఇప్పుడు వాళ్ళ వెంట నా దగ్గర ఆధారాలు లేవు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఏం లేవు అని చెప్పి ఆయన జడ్జిమెంట్ ఇచ్చారు. వాళ్ళు వెళ్ళి కడవలు కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో తిరిగినా కూడా ఆ ఆధారం లేవన్నారు. అది ఓకే. ఇది ఇంతకంటే ఆధారం ఏముంది? ఇంకా ఈ కేసు కదా ముందు విచారించాలా, ఈ కేసులో కదా ముందు తీర్పు చెప్పాలా. ఇంత క్లియర్ ఎవిడెన్స్ కదా. ఎవరైనా చూడండి, ఒక పార్టీ గెలిచి ఎమ్మెల్యేగా ఉండి అదే పార్టీలో శాసనసభ్యుడిగా ఉంటుంది వేరే పార్టీ యొక్క బీఫామ్ తీసుకొని పోటీ చేస్తారు ఎవరన్నా అట్లా? ఇది విచిత్రమైనటువంటి అంశం కదా. పోటీ చేసావు, పోటీ చేసి ఓడిపోయావు. సరే, ఓడిపోయిన తర్వాత రాజీనామా చేయాలి కదా, మరి చేయలేదు. మళ్ళీ బీఆర్ఎస్ శాసనసభ్యుడిగా కొనసాగుతున్నావు. అసెంబ్లీ రికార్డులో మీ బీఆర్ఎస్ శాసనసభ్యుడిగా ఉంటున్నది. మరి ఇది ఇక్కడ రాజకీయాల్లో ఇంత దిగజారు వ్యవహారాలు పనికిరాడు. స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండాలి. ఇంతకుముందు ఇదే దానం నాగేంద్ర ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ టికెట్ తీసుకుని గెలిచి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మళ్ళీ తెలుగుదేశానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచాడు. అది ఒప్పుకున్నాము. అప్పుడు పార్టీ శాసనసభ వదులుకున్నాడు, మళ్ళీ టికెట్ తీసుకున్నాడు, కాంగ్రెస్ లో గెలిచాడు. ఇప్పుడు అసలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని ఓడిపోయిన తర్వాత ఇంకా అలాగే మాట్లాడుతూ ఉంటే ఏం చెప్తాము? ఏది ఏమైనా కూడా రాజకీయాల్లో ఈ చట్టం ఏదైతే ఉందో ఫిరాయింపుల చట్టం, అందులో మార్పులు తీసుకురాకపోతే ఈ రాజకీయాలన్నీ ఇలాగే నడుస్తాయి. ఇందులో ఎవరు అతీతులు కాదు, ఎవరి అవసరానికి వాళ్ళు ఉపయోగించుకుంటారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా వాళ్ళకి అవసరం ఉంది, అధికారంలోకి రావాలా, ఏదో విధంగా ఉపయోగించుకుంటారు. కానీ ఇది ఇప్పుడు కొత్త కాదు, ఎప్పటి నుంచో కూడా ఇది కొనసాగుతూ ఉంది. స్పీకర్లు కూడా అధికార పార్టీ వల్ల అవడం వలన ఇంకా అది కొనసాగుతున్న పరిస్థితే కనిపిస్తుంది. దీనికి ఎండ్ కార్డు ఎక్కడ? మరి యాక్చువల్గా ఫిరాయింపుల చట్టం ఉంది, కానీ ఆ ఫిరాయింపుల చట్టాన్ని సరిగ్గా అమలు చేయలేకపోవడానికి కారణం ఏంటి? ఫిరాయింపుల చట్టంలో లూప్ హోల్స్ ఉన్నాయి. ఇప్పుడు 2/3 మెంబర్స్ మొత్తం ఆ పార్టీని వదిలేసి ఈ పార్టీలో చేరితే పార్టీ ఈ పార్టీ సభ్యులు అయిపోతారు, ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళిపోతారు. అలా ఉంటుంది ఎక్కడన్నా. అరే వాళ్ళ ఒక పార్టీ మీద గెలిచిన తర్వాత వాళ్ళు ఇంకో పార్టీలోకి చేరడానికి అవకాశం కల్పిస్తున్నారు కదా. అది అవకాశం ఎందుకు ఎట్లా కల్పిస్తారు? అట్లా అది ఆ చట్టంలో మార్పులు రావాలి. ఇంకా ఇప్పుడు ఎన్నికల సంస్కరణల కింద వస్తుంది అది. ఇంతవరకు బీజేపీ కేంద్రంలో కూడా వాళ్ళు ఒక కమిటీ వేశారు ఎలక్షన్ యొక్క రిఫార్మ్స్ కోసం. రిఫార్మ్స్ ఎలా ఉండాలన్నది రిపోర్ట్ ఇచ్చారు, కానీ ఆ రిపోర్ట్ బయట పెట్టడం లేదు, ఆ విషయాలు పట్టించుకోవడం లేదు.
ఎందుకంటే ఆ చట్టాన్ని వాళ్ళు కూడా దుర్వినియోగం చేస్తున్నారు. ఎవరు తక్కువ ఇందులో? అందరూ ఒకటే. అందరూ ఎవరి అవసరానికి వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు ఇప్పుడు ఈ- ఈ- ఇక్కడ మళ్ళీ ఏం చెప్తారు చూసాడు ఎంత విచిత్రంగా ఉందో. బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము, మేము కాంగ్రెస్ లో లేము. నెల నెల మేము ఒక 5,000 రూపాయలు మా ఫండ్ బీఆర్ఎస్ పార్టీకి వెళ్తున్నది కాబట్టి బీఆర్ఎస్ లోనే ఉన్నాము అని. అంటే ఎవరైనా జనం నమ్ముతున్నారండి అట్లాంటి మాటలు మాట్లాడితే? ఉమ్, వాళ్ళు అసలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకు వెళ్ళారా? పోనీ బీఆర్ఎస్ పార్టీ ఎల్పీ మీటింగ్, లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ జరుగుతుంది, అటెండ్ అయ్యారా? మరి ఊరికి మాట్లాడితే ఎలాగా? ఉమ్, అది క్లియర్ గా వేస్ పార్టీలో చేరాము, మేము వేస్ రాజీనామా చేసేస్తున్నాము, మళ్ళీ ఎన్నికల్లో నిలబడతాము, మాకు ఓట్లు వేయండి అంటే అది న్యాయంగా ఉంటది ఎక్కడన్నా. ఉమ్, ఇది ఈ ఊరికి తప్పించుకునే మాటలు మాట్లాడుతుంటే జనానికి అర్థం కాలేదు. జనానికి అందరికీ అర్థమైంది కదా. ఉమ్. దానివల్ల ప్రయోజనం ఏముంది? తాత్కాలికంగా ప్రయోజనం ఉంటది. రేపొద్దున నువ్వు ఓట్లు అడగడానికి పోయినప్పుడు అప్పుడు చెప్తారు కదా ఓటర్స్ సమాధానం. రైట్. మనతో పాటు నుమన్ గారు ఏఐసిసి కోఆర్డినేటర్ అన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. నుమన్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, మీరు ఎలా చూస్తారు? జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అయితే నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని చెప్పడం జరిగింది. మరి మన స్పీకర్ అయితే వీళ్ళంతా కూడా అందులో జగిత్యాల ఎమ్మెల్యే కూడా ఉన్నారు, వీళ్ళంతా కూడా బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళే, బీఆర్ఎస్ నుంచి పార్టీ మారలేదని చెప్తున్నారు. మరి ఇప్పుడు సంజయ్ చెప్పాడు కనుక దీని మీద ఏదైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? యాక్షన్ ఏముంటుందండి? యాంటీ డిఫెక్షన్ లా అనేది ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి వారు రిజైన్ చేయకుండా, వారు ఒకవేళ రిజైన్ చేసి స్వతంత్రంగా వాలంటరీగా రిజైన్ చేసి ప్రాథమిక సభ్యత్వానికి వెళితే వారిని అప్పుడు వారు యాంటీ డిఫెక్షన్ లా వర్తింపజేస్తారు. రెండోది, ఒకవేళ వారు అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు పార్టీకి వ్యతిరేకంగా విప్కి జారీ చేసినప్పుడు దానికి వ్యతిరేకంగా ఎవరైనా ఓటు వేస్తే వారిని అప్పుడు సస్పెండ్ చేస్తారు. ఈ రెండు కారణాలు తప్పితే మరో కారణం ఎప్పుడుందండి? ఎక్కడి నుంచి ఉందండి? ఏ రూల్ ప్రకారం ఉందండి? ఏ రూల్ ప్రకారం ఉందండి? ఇందాక అనలిస్ట్ గారు లక్ష్మణ్ గారు చాలా చక్కగా చెప్పారు, పార్టీలకు అతీతంగా ఇలా ఉండాలి అలా ఉండాలని. మరి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు టీడీపీ నుంచి, వైఎస్ఆర్సీపీ నుంచి, కాంగ్రెస్ నుంచి, కమ్యూనిస్టుల నుంచి వాళ్ళు చేర్పించుకొని ఏకంగా మంత్రులే చేశారు. మరి అప్పుడు ఆ ప్రజాస్వామ్యవాదులు ఎక్కడ పోయారండి? అధికారంలోకి వచ్చిన తర్వాత, మేము అధికారంలో ఉన్న తర్వాత ఒక వారం 10 రోజులకే ఇస్తారు స్టేట్మెంట్లు, ప్రభుత్వం కూలిపోతుందని. ఇది 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 ఏ రకంగా మనం దీన్ని చూడాలండి? పార్టీ అధికారానికి ఇచ్చినప్పుడు, పీపుల్ మ్యాండేట్కి ఇచ్చినప్పుడు వారికి ఒక ఎక్స్పైరీతో వచ్చారు, 5 సంవత్సరాలు ఎక్స్పైరీతో వచ్చారు. వారిని డిస్టర్బ్ చేయకుండా ప్రతిపక్షం ఎవరున్నారో ప్రతిపక్షంలో ఉండాలా, పాలకపక్షం ఎవరున్నా పాలపక్షంలో ఉండాలా, వాళ్ళ అలా ఉంచాలా. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ కదా. మీరు ఇచ్చినటువంటి పొజిషన్ ప్రతిపక్షంలో ఉండండి మీరు. అంతేగాని 6 నెలల్లో కూలిపోతుంది, 2 నెలల్లో కూలిపోతుంది, 15 రోజుల్లో కూలిపోతుంది అని చెప్పేసి రెచ్చగొట్టే పిచ్చి ప్రేరేపణలు ఎందుకు చేస్తారండి? చేశారు. ఇప్పుడు అపహాసం ఎవరు అవుతున్నారండి? ప్రజాస్వామ్యాన్ని విలువల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత. నమన్ గారు, మీరు చెప్పినప్పుడు మీ ప్రభుత్వానికి అయితే పూర్తి స్థాయి మెజారిటీ ఇచ్చారు, కానీ వాళ్ళు కూలిపోతుంది అన్నారు చెప్తున్నారు కనుక మీరు తీసుకున్నారా? ఇట్ ఈస్ నాట్ అబౌట్ మేము తీసుకున్నామా వాళ్ళు వచ్చారా కాదండి. ప్లీజ్ మనం అందరం చదువుకున్న వాళ్ళము, మనం ఒక ఇంటెలెక్చువల్ డిబేట్ ఇక్కడ చేస్తున్నప్పుడు ప్రజలందరూ చూస్తున్నారు. ఇటువంటి పిచ్చి ప్రేరేపణలు ఎందుకు చేశారని అడుగుతున్నా నేను. 88 మంది ఎమ్మెల్యేలు ఉన్నా సరే సిగ్గు లేకుండా పక్క నుంచి పార్టీ నుంచి ఎందుకు తీసుకున్నారండి? ఏం అవసరం ఉందండి? వాస్తవం మీరు చెప్పినట్టు నుమన్ గారు మీరు చెప్పినట్టు గతంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి, టీడీపీ నుంచి, వైఎస్ఆర్సీపీ నుంచి 3 పార్టీల నుంచి కూడా ఎమ్మెల్యేలు తీసుకున్నారు. కొన్ని పార్టీలను అయితే అసలు భూస్థాపితం చేసేశారు, లేకుండా చేయగలిగారు. ఇవన్నీ చేశారు. అవి ప్రజాస్వామ్యవాదులు కానీ లేకపోతే అనలిస్టులు కానీ అప్పుడు ఖండించారు, ఇది తప్పని చెప్పారు. వాళ్ళు తప్పని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేశారు. ఇప్పుడు వాళ్ళు చేశారు కదా అని మీరు చేస్తారా? మీరు చేయడం కరెక్టా? ప్లీజ్ అండర్స్టాండ్, వారి దగ్గర 7 లక్షల కోట్ల డబ్బు ఉందండి. హార్స్ ట్రేడింగ్ ఎలా చేయాలో వాళ్ళకి 10 సంవత్సరాలు బాగా నిష్ణాతులుగా ఉన్నారండి. పక్కన ఉన్నటువంటి బీజేపీ పార్టీ మధ్యప్రదేశ్ కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, గోవా కానివ్వండి, మణిపూర్ కానివ్వండి, వారు ప్రభుత్వాలని కూల్చి ముఖ్యమంత్రులనే మార్చేశారండి. ఇది జరిగిందండి. నేను ఎక్కువ దూరం చెప్పట్లేదు, 30, 40, 50 సంవత్సరాల క్రితం నేను చెప్పడం లేదు. యాజ్ లేటెస్ట్ 2021, 2022 గురించి నేను మాట్లాడుతున్నాను. ఇది జరగలేదా? కీలక రాష్ట్రాలైనటువంటి రాష్ట్రాల్లో చేయలేదా? వాళ్ళ దగ్గర కుప్పదెప్పలు డబ్బులు ఉన్నాయండి, మా దగ్గర మా అకౌంట్లు ఫ్రీజ్ చేస్తున్నారండి.
మీరు పార్లమెంట్ ఎలక్షన్స్ కట్టే ముందు మా అకౌంట్లు ఫ్రీజ్ చేసినారు, ఉన్న డబ్బుల్ని కూడా మాకు వాడుకొని ఇవ్వలేదు. మరి మేము ఎక్కడికి పోవాలి? ప్రభుత్వం కూలిపూచుకోవాలా? కూలితే మళ్ళీ చేతగాని తనమంటారు. గెలిచిన తర్వాత కూడా ప్రభుత్వం కూలిపోతే ఇదేనా మనకు కావాల్సినది? ఇదేనా డెమోక్రటిక్ వాల్యూస్? ఎవరు తీసుకొచ్చారు యాంటీ డిఫెక్షన్ లా? రాజీవ్ గాంధీ గారి అధికారంలో ఉన్నప్పుడు రాలేదా? ఎవరు తీసుకొచ్చారండి? ఈ కాన్స్టిట్యూషన్లో బలపరిచింది ఎవరండి? ప్రజాస్వామ్యాన్ని ఏ పార్టీ బలపరిచిందండి? మనం డిబేట్ చేస్తున్నాం కాబట్టి లెటెస్ట్ టాక్ అబౌట్ హెల్తీ డిబేట్. దాని తర్వాత ఎవరండి పిచ్చి ప్రేరేపణలు చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వాళ్ళు 6 నెలల్లో కూలిపోతుంది, 2 నెలల్లో కూలిపోతుంది, 3 నెలల్లో కూలిపోతుంది అని చెప్పేసి మాట్లాడి సిగ్గు లేకుండా ఆ పార్టీలో జాయిన్ అయిన తర్వాత వీళ్ళు అక్కడ ఉన్నారు, అక్కడ అరే నీకు పుట్టినోడు నీ పార్టీలో ఉన్నాడో లేదా నువ్వు ఫస్ట్ తెలుసా? కానీ నుమన్ గారు ఎవరైతే 6 నెలల్లో కూలిపోతుందని కామెంట్స్ చేశారో వాళ్ళనే మీరు పార్టీలోకి తీసుకున్నాడు, కడియం శ్రీహరిని. మరి అతన్ని తీసుకోవడానికి మీ అంతరార్థం ఏంటి? లేరా అనేది వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారండి. శ్రీహరి గారు, పెద్దలు శ్రీహరి గారు గివెన్ స్టేట్మెంట్ హిస్ బాస్ ఇస్ కేసీఆర్ అని ఆయన క్లియర్ గా చెప్పారు. మరి మా పార్టీలో లేరండి వాళ్ళు. నేను అదే అంటాను, ఇది ప్రజలు మీరు నేను మాట్లాడుకోవడం కాదండి, ప్రజలు చూసుకుంటున్నారు. నేను ఈ రకంగా మీరు చేసేది హాస్యాస్పదంగా మీరు మార్చేశారు సిచ్యువేషన్ ని. లెట్ us be very serious about this. Kindly do not create such kind of nuisance. ఉండండి, మీరు అసెంబ్లీకి రారండి, ఏం లాభం అండి చెప్పండి? ప్రజాస్వామ్యంలో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఇక్కడ మిస్టర్ కేసీఆర్ గారు కానివ్వండి, వారికి ఇచ్చారు కదా పొజిషన్. 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు, మీరు 11వ సంవత్సరం ప్రతిపక్షం అని చెప్పారు, మరి రావాలి కదా. ఏం లాభం అండి? వాట్ ఈస్ ద పాయింట్? అది ఎవరైనా మాట్లాడుతున్నారా? ఆయన జీతం తీసుకుంటున్నాడు కదా 5.5 లక్షలు, ప్రోటోకాల్ ఉంది కదా ఆయనకి. కానీ నిజంగా మీరు అనుకున్నట్టు ఒక ప్రభుత్వాన్ని కూల్ చేస్తారనో లేకపోతే ఇంకొక భయం ఉంటే కనుక ఇప్పుడు మీరు ఎవరైతే 10 మందిని తీసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయో 10 మందిని మీరు రాజీనామా చేయించి మీరు అధికార పార్టీలో ఉన్నారు కనుక గెలిపించుకోవచ్చు కదా, ఆ ఛాన్స్ ఉంది కదా. మాకేమవసరం అండి? మాకేమవసరం అండి? గెలిపించుకున్నాం కదా, కంటోన్మెంట్ లో గెలిపించుకున్నాము, జూబ్లీస్ లో గెలిపించుకున్నాము, రేపు ఖైరతాబాద్ లో గెలిపించుకుంటాము, బల నిరూపణ చేస్తున్నాం. ఇంకేం చేయమంటారు? మీరు డైరెక్ట్గా ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నట్టే మాట్లాడుతున్నారు, మీరు అలాగే అనుకోవాలా? నేను ఫిరాయింపుల్ని ప్రోత్సహించడం కాదండి. ప్లీజ్, మిమ్మల్ని ఎవరైనా సరే కొట్టేటప్పుడు వస్తే మీరు డిఫెండ్ చేసుకుంటారా లేకపోతే ఇంకా కొట్టు అని చెప్తారా? ఖచ్చితంగా డిఫెండ్ చేసుకోవాలి, దానికి తగ్గట్టుగా మనం ప్రవర్తించాలి. కానీ నేను చెప్పేది కూడా అదే, ఎవరైతే మీకు ప్రభుత్వం కూలిపోతుందని చెప్పారో ఆ పార్టీ నుంచి 10 మందిని తీసుకునేటప్పుడు ఆ పార్టీ నుంచి 10 మందిని రిజైన్ చేస్తే కనుక అక్కడ బలం తగ్గుతుంది, మీరు అధికార పార్టీలో ఉన్నారు కనుక మీరు గెలిపించుకునే అవకాశం ఉంటుంది కదా. That is not how it works. See, when you have 10 people going into election, public money, there is a lot of things. It is not okay. Election చేయడం అనేది అంత అషమాషి కాదండి. స్టేట్ ఎలక్షన్ మిషనరీ జూబ్లీస్ మనం చూసినాము, మొన్ననే జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఖైరతాబాద్ వస్తుంది, మళ్ళీ ఎక్కడి నుంచి ఏమంటారు చెప్పండి ఒక ఎలక్షన్? ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఏ జోక్. ఒక ఎలక్షన్ అనేది ఒక సీరియస్ ప్రాసెస్ అండి. ఆ సీరియస్ ప్రాసెస్లో ప్రజాధనాన్ని వృధా చేయడము ఇది మంచి పద్ధతి కాదు కదా. అసలు ఎందుకు అక్కడ దాకా తెచ్చుకుంటున్నాం అనేది విషయం గురించి నేను మాట్లాడుతున్నాను. ఒక్క ఎమ్మెల్యే కూడా ఎక్కువ వచ్చినా సరే ఇట్ ఈస్ దేర్ 5-year పీరియడ్ వదిలేయాలి వాళ్ళని. అరే మీరు చేయండి నాయన అని చెప్పేసి. అలా చూసుకుంటే 5 ఎక్స్ట్రా ఉన్నారు, మ్యాజిక్ ఫిగర్ అంటే 5 మంది ఉన్నారు. అసలు మీరు భయపడాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ నిజంగానే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు తీసుకువెళ్దామన్నా వాళ్ళకి ఆ సత్తా లేదు. చెప్పాలంటే అంతమందిని కొనే సత్తా లేదు. 39 మాత్రమే వచ్చాయి వాళ్ళకి. బీజేపీకి 8 మందే ఉన్నారు. వాళ్ళు ప్రభుత్వాన్ని ఇక్కడ అని మీరు అనుకుంటున్నారండి. అక్కడ కూడా మహారాష్ట్రలో మీరు చూసుకుంటే షిండే ఫంక్షన్ ఎలాగొచ్చిందో, ఎలా క్రియేట్ చేసేసి శివసేన పార్టీయే బాల్ ఠాకరే, ఇంకా వీళ్ళందరికీ గురువు బాల్ ఠాకరే గారు బీజేపీ వాళ్ళకి. ఆ గురువు గారిని పక్కన జరిపేసేసి వారి సుపుత్రుడైనటువంటి ఉద్ధవ్ ఠాకరే గారిని అక్కడ అలా కాదండి నోమన్ గారు, మహారాష్ట్రలో జరిగిన పరిస్థితికి ఇక్కడ పరిస్థితికి చాలా డిఫరెన్స్ ఉంది. మహారాష్ట్రలో శివసేన అండ్ అలాగే బీజేపీ రెండు కలిసి వెళ్ళిన తర్వాత వాళ్ళు కాదనుకుని కాంగ్రెస్తో కలిశారు కనుక ఆ కోపంతో కూల్చున్నారు. అంటే అక్కడ ఒక క్లారిటీ ఉంది. అక్కడ మెజారిటీ సీట్లు కూడా బీజేపీకి వచ్చాయి అప్పట్లో కనుక వాళ్ళకున్న అది కూడా కరెక్ట్ అని నేను చెప్పట్లా, 100% అది కూడా తప్పే. కానీ అక్కడ దాన్ని ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుని ఇక్కడ మీరు ప్రతిపక్షం నుంచి ఎమ్మెల్యేని తీసుకుని ఇది కరెక్టే, ఒకవేళ మాట్లాడితే మెచ్యూరిటీ లేదన్నట్టుగా మాట్లాడితే ఎలా కుదురుతుంది? కమల్ నాథ్ గారి గవర్నమెంట్ ఏం చేశారండి? జ్యోతిరాజ్ చేసిందో ఎవరితో వెళ్ళాడండి? ఎంతమంది? 100%. ఒకవేళ బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చున్నా ఎమ్మెల్యేని తీసుకున్నా అది తప్పే. రాజస్థాన్ లో అశోక్ గెహ్లాట్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
ఆగండి మిత్రమా, ఉమ్, నేను రైట్ తప్పకుండా మాట్లాడుతున్నా. అయ్యో ఆగుతాను ఎందుకు ఆగను? నేను అక్కడ అశోక్ గెహ్లాట్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రకంగా వీరు ప్రేరేపించారో చూసినాం కదా. మొన్నటికి మన కర్ణాటకలో ఏ రకంగా ప్రయత్నించారో చూసినాం కదా. నేను ఏమంటున్నానంటే ఇది మంచి పద్ధతి కాదండి. మీరు పక్కోడికి పుట్టినోడు కూడా నా బిడ్డ అని చెప్పేసి చెప్పుకునే సిగ్గుమాలిన పనులు చేస్తే ఏంటండి? క్యాడర్ని పెంచుకోండి, ఎమ్మెల్యేని గెలిపించుకోండి. మీ ఆర్ఎస్ఎస్ సంఘ పరివార్ నుంచి ఎవరు వస్తున్నారో వాళ్ళని గెలిపించుకోండి. అంతేగాని ఐడియాలజీ లేనటువంటి వాళ్ళని తీసుకొని క్యాపిటలిస్ట్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని మీరు పెట్టుకొని వీళ్ళు కూడా మా బిడ్డలే, వీళ్ళు కూడా మా బిడ్డలే అని చెప్తే మీ పార్టీకి ఒక విలువలు ఉన్నాయా? ఐడియాలజీ ఉందా? మరొకటి ఉందా? రైట్ ఇక మా ఇది పార్టీ రైట్, గురించి రైట్, గోకులు రైట్. చెప్పాల్సిన ఇక అవసరం మనం లేదు, నేను చెప్తానని. ఐడియాలజీ ఉండాలి కదా. పార్టీ తెలుసు అన్నప్పుడు మాకుంటది కానీ మా పార్టీ గురించి రైట్, మాకు పార్టీ కూడా రైట్. ఐడియా అన్నప్పుడు లేదు. ఒక ఐడియాలజీ ఉండాలా. పార్టీ అనేటప్పుడు విలువలతో కూడినటువంటి రాజకీయం చేయాలా. ఈ విలువల గురించి మేము కాంగ్రెస్ చెప్తాదన్నా. ఇప్పటితో ఇక్కడ ఏదైతే జరిగిందో నేను అదే అంటున్నానండి. ఇప్పుడు ఏమైపోయింది, వారు ఓడి చోరీ చేసేస్తున్నారు. చేసేసి ఇట్లా కాదు ప్రభుత్వాన్ని కూర్చేసి మనం ఎందుకు బద్నాం కావాలా, డైరెక్ట్ ఓట్లే దొంగతనం చేద్దాం, ఓట్లు దొంగతనం చేసేసి అక్కడ నుంచి మనం 203, 204, 205 బీహార్లో తెచ్చుకున్నట్టు ఇప్పుడు రేపు పొద్దున వెస్ట్ బెంగాల్ ఖాళీ డబ్బాలు దొరికినాయి బీహార్ లో. రైట్, రైట్. ఒక్క నిమిషం ప్రేమ్ గాంధీ గారు, మీకే ఇస్తాను నెక్స్ట్. రైట్, రైట్. నేను ఏమంటున్నాను, ఇట్లా చేయడం ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఒకరు పవర్ లో ఉన్నప్పుడు ఆ, ధీటుగా అంటే ప్రతిపక్షం నుమన్ గారు ఒక పక్క ఫిరాయింపుదారుల్ని ప్రోత్సహిస్తూనే మరోవైపు వాళ్ళందరినీ రాజీనామా చేయిస్తే ఎలక్షన్ కమిషన్ ద్వారా మనకి బోనంత ఖర్చు అవుతుందని చెప్తూనే ఉంటున్నారు. ఇంకొక పక్క విలువల గురించి మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? మీరు నేనేమంటాను, ఐఎమ్ వెరీ క్లియర్ అండి. ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్యంలో కంపీటెంట్ అపోజిషన్ ఉండాలండి. అంటే వారు ధీటుగా పొజిషన్ ఉన్నప్పుడు మీకు పాలపక్షం కంటే కూడా ప్రతిపక్షం చాలా ఇంపార్టెంట్ అండి. ఉమ్, మీరు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, నిర్ణయాత్మక ప్రతిపక్షం చేసినప్పుడు చాలా పనులు చేయించవచ్చు గవర్నమెంట్తో. ఉమ్, మెడల్ వంచి పనులు చేయించవచ్చు. ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. నేను చాలా సీరియస్గా మాట్లాడుతున్నాను. నేను వారు ఆ రకంగా ఆ మాదిరిగా ప్రవర్తించాలా. దానిని వదిలేసేసి నాకు పవర్ కావాలా, పవర్ కావాలా, పవర్ కావాలా, పవర్ హంగ్రీ ఏం చేసుకుంటారండి? పవర్ చెప్పండి. 5 ఏళ్ళు ఎక్స్పైరీతో వస్తున్నారు. సరిగ్గా చేయకపోతే మమ్మల్ని ఇంటికి పంపిస్తారు. వాళ్ళు సరిగ్గా చేయకపోతే ఇంటికి పోతిరి. ఈ ఎందుకంటే ఇది పవర్ 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 అని చెప్పేసి పవర్ హంగ్రీ టాక్టిక్స్. లెట్ us బి వెరీ క్లియర్. వీఆర్ లివింగ్ ఇన్ ఎ బ్యూటిఫుల్ డెమోక్రసీ. బ్యూటిఫుల్ ఇండియాలో మనం భారతదేశంలో మనం ఉంటున్నాం. ఇట్స్ ద బిగ్గెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్. ఇటువంటి కంట్రీలో మనం గ్లోబ్ మొత్తంలో ప్రతి ఒక్కరు మన వైపు చూస్తున్నారు. సరే. అందుకని చెప్పేసి ఇప్పుడు మొత్తానికైతే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అయితే ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని చెప్తున్నారు. అది కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగానే మనం చూడాలంటారా, లేకపోతే స్పీకర్ నేనైతే చెప్పినట్టు వాళ్ళు వినలేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా చూడాలంటారా? మీరు చెప్పండి. వారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పేసి స్పీకర్ గారు ఆల్రెడీ ప్రొనౌన్స్ చేసేసారు జడ్జిమెంట్. వారు ఈ రోజు ఏం మాట్లాడారు నేనైతే వినలేదండి. ఓకేనా, వారు ఒకవేళ వినుంటే మరి వారే జవాబు Right. చెప్పాలి. Right. లేకపోతే వారే పార్టీ నుంచి గెలిచినటువంటి బీఆర్ఎస్ వాళ్ళు చెప్పాలి. రైట్. ప్రేమ్ గాంధీ గారు, మీరు ఎలా చూస్తారు? సార్ నుమాయిన్ గారు అయితే చాలా చాకచక్యంగా, చాలా ఆలోచనాత్మకంగా, అసలు మనిషి విచిత్ర అంటే ఆయన ఆలోచన విధానం చాలా గొప్పగా అనిపించింది. పర్లేదు, సంతోషం. అయ్యో వారి పార్టీని వారు డిఫెన్స్ చేయాలి కాబట్టి దాంట్లో తప్పేం పడతలే. నేను దీనికి ఒక విషయము నేను ఏమంటున్నా, మీరు కడియం శ్రీహరి గురించి మీరు అడిగితే ఆయన కడియం శ్రీహరి అదే పార్టీలో ఉన్నారన్నాను. వాళ్ళ బిడ్డే కాంగ్రెస్ ఎంపీ అండి. అదే నేను అడిగితే బాగోదని అడగలేదు నేను అలాగా. రైట్. అంటే నేను చెప్తా ఉన్నా, ఇప్పుడు నైతిక విలువలు, పార్టీల విలువలు, అవి ఇవి, ఓట్ చోరీ, బీహార్ లో ఓట్ చోరీ కాంగ్రెస్ లో ఒక ఆయన, బీజేపీలో ఒక ఆయన ఉండొచ్చండి. నేను చెప్తాను, అది కూడా చెప్తా నేను నా సందర్భం వచ్చిన అది కూడా చెప్తా. కానీ నేను ఏమంటున్నానంటే నైతిక విలువలు అవి ఇవి అని చెప్పేటువంటి కాంగ్రెస్ పార్టీ ఒకవేళ నేను నిజంగా చూడాలి, మీరు ఆ రోజుల్లో నేను పుట్టలేదు అనుకుంటా, నేను పుట్టినప్పుడే ఇందిరాగాంధీ రాయ్ బరేలీల కాన్స్టిట్యున్సీలో ఆమె ఎన్నిక తప్పుడు ఎన్నిక జరిగిందని, అధికార దుర్వినియోగంతో ఆమె గెలిచిందని అత్యున్నత న్యాయస్థానం ఆమెని ఎన్నికల నుంచి తప్పించి 6 సంవత్సరాలు ఆమె ఎన్నికలకు పోటీ చేయొద్దని తీర్పిచ్చింది అత్యున్నత న్యాయస్థానం. ఇది కాంగ్రెస్ గొప్పతనం. ఇందిరాగాంధీ మనం కాదండి, ఇందిరాగాంధీ. ఇక వీళ్ళు కొత్తగా ఇలా దాని ఫలితమే ఎమర్జెన్సీ కదా అంటున్నాడు. నేను ఏమంటున్నా, ఇలా రాహుల్ గాంధీ ఓట్ చోరీ అని అంటుండు, బీఆర్ లో ఖాళీ డబ్బాలు పట్టుకుని ఓట్ చోరీ అంటుండు. అరే మేము గెలిచినాం కదా, మేము గెలిచిన చోట్ల ఈవీఎంలు అంటారు. మన కాంగ్రెస్ కూడా గెలిచింది కదా, కాంగ్రెస్ 4-5 రాష్ట్రాల్లో గెలిచింది. మేము 2014 నుంచి అన్ని గెలుస్తూనే ఉన్నామా, ఎక్కడ ఓడిపోతలేం. మేము ఈవీఎంలు ఉన్న చోట అన్ని మేమే గెలుస్తున్నామా? 5-6 చోట్ల మేము కూడా ఓడిపోయినాం కదా. తెలంగాణ ప్రభుత్వమే రాలే కదా, 4 ఉండగా ఇంతకుముందు, మొన్న 8 మంది అయినాం కదా. అరే నిజాయితీగా నిస్వార్థంగా జరిగేటువంటి ఎన్నికల మీద గెలిస్తే ఒక తీరు, ఓడిపోతే ఒక తీరు. ఏంది విషయము? నేను చెప్తున్నా, కరెక్ట్ గా అంటా ఉన్నారు కదా మీరు. అద్నా అనకపోయినా ఒక విషయము, ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే, క్లియర్ గా చెప్తున్నా, బీఆర్ఎస్ కాంగ్రెస్ లోనే జరుగుతుంది తప్ప బీజేపీకి సంబంధం లేదు ఎక్కడ. గతంలో కూడా కాంగ్రెస్ నుంచి అందరూ బీఆర్ఎస్ లకు పోయారు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లకు పోయారు. బీజేపీ ప్రస్తావనే లేదు.
మేము ఎక్కడా మాట్లాడలేదు, మేము ఇక్కడ ఎక్కడా ఇచ్చలేదు. ప్రేమ్ గాంధీ గారు ఇక్కడ మీకు నేను తగిన చెప్తాను. బలం లేదు కనుక మీరు పార్టీని కూల్చేంత ఇది లేదు కనుక ఇక్కడ సైలెంట్గా సార్, ఉన్నారు. కానీ పక్క రాష్ట్రాల్లో వినండి. కూల్చారు కదా అనేది మన నుమన్ గారు అంటున్నారు. బస్ నేనేమంటున్నా ఉదాహరణకి ఇక్కడ- మహారాష్ట్రలో జరిగింది చెప్తున్నారు. తప్పకుండా మహారాష్ట్రలో సార్, మహారాష్ట్రలో మేమే కూటమిలు ఉన్నాము, మేము ఇద్దరము అలయన్స్ లో పనిచేసినాం మహారాష్ట్రలో. అట్లా కాదు, ఒకవేళ ఈ రాష్ట్రంలో చూసుకున్నా ఇక్కడ మా దగ్గరకు వచ్చేటువంటి ఎమ్మెల్యే అంటే రిజైన్ చేసి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో గెలిచి వచ్చారు, కానీ తప్ప మేము అట్లా డైరెక్ట్ గా తీసుకోలేదు. ఉంటే ఉండుర్రి, పోతే పోరి, కానీ ఖచ్చితంగా రాజీనామా చేయాలనేటువంటి కండిషన్నే భారతీయ జనతా పార్టీ ఇక్కడ చాలా స్ట్రిక్ట్ గా చేసినాం. దేశ రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో, ఆయా ప్రాంతాలకు సంబంధించిన విషయాల్లో మీరు ఎక్కడ చూసినా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తన పార్టీ సిద్ధాంతాలకు, పార్టీ యొక్క విధానాలకు కట్టుబడి ఉంటారు తప్ప ఎక్కడ ఇచ్చేసేటువంటి సరే పరిస్థితి ప్రేమ్ గాంధీ ఉండదు. గారు మీరు చెప్పినట్టు సిద్ధాంతాలకి నియమాలకి కట్టుబడి ఉండే పార్టీ బీజేపీ అనుకుందాం. ఇప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యేలు తప్పించుకోకుండా ఏదన్నా ఈ యాంటీ డిఫెక్షన్ చట్టంలో ఏదైనా మార్పులు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుందా? మీరు ఆ విధంగా చర్యలు తీసుకుంటారా? సరే, గతంలోనే దీని మీద ఎప్పుడైతే ఛత్తీస్గఢ్ విషయంలో లేదా ఉత్తరాది కొన్ని 2-3 రాష్ట్రాల విషయంలో జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులందరినీ కూడా అన్ని పార్టీల యొక్క సమన్వయం చేసి మీటింగ్ పెట్టినప్పుడు దీని విషయం మీద ఖచ్చితంగా మాట్లాడినటువంటి విషయం ఒక్కొక్క పార్టీ యొక్క విధానాలు అంటే ఆయా పార్టీలకు సంబంధించినటువంటి అందరి వివరాలు సేకరించింది. ఆయా పార్టీల యొక్క వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళు ఏమనుకుంటున్నారో దీని మీద వాళ్ళ ఎంతవరకు ఇది ఉన్నారనేటువంటి ఆలోచన అన్ని పార్టీలకు సంబంధించి తీసుకున్నాం. తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఈ ఫిరాయింపుల చట్టంలో సవరణలు చేసి బలమైనటువంటి చట్టం చేయడానికి మేము ఎక్కడా వెనుకడుగేస్తలేం, తప్పకుండా చేస్తాం. ఏక్ దేశ్ ఏక్ చునావ్ అనేటువంటి అంశం మీద ఉన్నాము. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు లోబడి ఉంది. మళ్ళా ఎన్నికలు వచ్చేటువంటి పరిస్థితులు లేవు. దేశంలో ఒకటేసారి ఎన్నికలు జరగాలి అనేటువంటి విధానం ఉన్నాము. సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నాము. అదే లక్ష్యాన్ని కట్టుబడి ఉన్నాము. వీళ్ళ లెక్క మాట్లాడేటువంటి పరిస్థితులు లేవు. పార్టీ నైతిక విలువలు, తెలుగు వాడిగా మాట్లాడండి. గుజరాతీ బానిసల దగ్గర పోయి నమన్ గారు మీరు మాట్లాడరు కానీ దయచేసి మీరు వ్యక్తులు కేబినెట్ కేంద్ర శాఖ మంత్రిగా ఉన్నాడు, శాఖ మంత్రిగా ఉన్నాడు, చెప్పులు పోసినాడు గుజరాత్ చెప్పులు పోసినాడు. వీళ్ళు మాట్లాడు గుజరాతీ నమన్ గారు మీరు మాట్లాడిన సేపు ఆయన మాట్లాడలేదు. దయచేసి మీకైనా పాయింట్స్ ఉంటే రాసి పెట్టుకోండి, మీరు మాట్లాడదు కానీ మీకు అవకాశం వస్తుంది. రైట్ గుజరాతీల దగ్గర బానిసలాగా బ్రతుకుతున్నారండి. వీళ్ళ అన్ని మాట్లాడేది రైట్. గుజరాతీల దగ్గర పోయి తెలుగు లాగా మాట్లాడండి. మీరు సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు? సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పేసి రైట్ నుమన్ గారు ప్లీజ్ తెలంగాణకి రూపాయలు తీసుకొచ్చి ఇక సిగ్గులు మాట్లాడుతున్నారు. రైట్ తెలంగాణకి ఏమి ఇచ్చారు, ఏమి ఇవ్వలేదు అనేది మనం ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. దాని మీద కూడా మనం క్వశ్చన్ చేద్దాం. కానీ రైట్ జాగ్రత్త మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడాలని అడుగుతున్నాను. రైట్ నుమన్ గారు ప్లీజ్ కేంద్ర మంత్రులు ఉన్నారండి. రైట్ మనం మాట్లాడదాం దాని గురించి మరో డిబేట్ లో ఖచ్చితంగా మాట్లాడదాం. నుమన్ గారు రైట్ నిజాయితీగా నిస్వార్థంగా మాట్లాడతాం, ద్వంద్వ వైఖరిగా మాట్లాడడం, ఉన్న విషయాన్ని మాట్లాడడం. మీ లెక్క కాదు కదా. రైట్. మీకు చేత కాకపోతే కేరళ ఎందుకు పోటీ చేస్తున్నాడు? అక్కడ ఉన్నటువంటి ఇచ్చిపెట్టి ఉత్తరాది రాష్ట్రంలో ఇచ్చిపెట్టి కేరళ పోతాడు. మళ్ళీ ఆడ గెలిచిన తర్వాత ఇచ్చిపెట్టి వాళ్ళ కుటుంబానికి ఇస్తారు. కుటుంబ రాజకీయాలు మీవి సార్. స్వార్థంతో కూడినటువంటి రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ కాదు. నీతి నిజాయితీ నిస్వార్థంతో ప్రజల సంక్షేమం, ప్రజల గురించి ఆలోచించే పార్టీ. మొత్తం ప్రైవేటీకరణ చేసి బస్ స్టాండ్లు అమ్ముతున్నాడు, ఎయిర్పోర్ట్లు అమ్ముతున్నాడు, రైల్వే స్టేషన్లు అమ్ముతున్నాడు, ఎయిర్పోర్ట్ సీ పోర్ట్లు అమ్ముతున్నాడు, అన్ని అమ్ముకొని తిరుగుతున్నాడు, ఎల్ఐసీలు అమ్ముతున్నాడు, అన్ని అమ్ముతున్నాడు ప్రైవేటీకరణ చేసి. మీరు మాట్లాడుతున్నారు భారతదేశం గురించి, భారతదేశ పురోగతి గురించి. మేము మొత్తం ఇన్స్టిట్యూషన్ అమ్ముకొని తిరుగుతున్నారు. బ్యాంక్ అకౌంట్ సీజ్ అయింది, అది కూడా చూడాలి కదా. కంక్లూడ్ చేయండి సార్. బ్యాంక్ అకౌంట్ సీజ్ అవుతుంది. ఎవ్రీథింగ్ ఇస్ మా ఫర్ దగ్గర సేల్. పైసలే లేవు, మా బ్యాంక్ అకౌంట్ ఎందుకు సీజ్ అయింది? ఆర్థిక నేరము. మీరు చేస్తున్నటువంటి కంపెనీలలో మీరు చేసిన షెల్ కంపెనీస్ వల్ల, మీరు పెట్టుకున్నటువంటి షెల్ కంపెనీస్ వల్ల దాంట్లో మార్పు జరిగి ఎప్పుడైతే ఆర్థిక లావాదేవీలో మీరు గుజరాతీ దొంగలు ఎట్లా పారిపోయారు అందరూ చూసిండ్రు. అకౌంట్ ఫీజ్ అయింది. అందరూ చూసిండ్రు. అకౌంట్ ఫీజ్ అవుతుంది. అందరు చూసిండ్రు. దేశంలో IPL బ్యాంక్ వాళ్ళ దేశంలో అకౌంట్ పెట్టి పారిపోయారు. అందరూ చూసిండ్రు స్వామి. రైట్ లక్ష్మణ్ గారు ఏదేమైనా పార్టీలకు చిత్తశుద్ధి ఉందా? నిజంగా ఫిరాయింపుదారుల మీద చర్యలు తీసుకోవాలంటే అవకాశం ఉంది. ఏదన్నా రాజ్యాంగ సవరణలో లేకపోతే చట్టాలు తీసుకురావాలనేది వాళ్ళ చేతుల్లోనే ఉంది. కానీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉండగా ఒక రకంగా మాట్లాడుతున్నారు, అధికార పార్టీలో ఉండగా ఇంకో రకంగా మాట్లాడుతూ ఉంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాళ్ళతో కొట్టాలంటారు, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని తీసుకుంటారు. గతంలో బీఆర్ఎస్ కూడా ఇదే చేసింది. ఇప్పుడు అదే బీఆర్ఎస్ ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు తీసుకుంటే చాలా బాధపడుతుంది.
నేను అదే మొదటి నుంచి అదే Right. చెప్తున్నా కదా. రాజకీయాల్లో ఈ రోజు ఏమైపోయాయంటే అధికారమే పరమావధి. దానికోసం ఏమైనా చేస్తాము. ఏ ఏ అడ్డదారులైనా తొక్కుతాము అనేదే ఇవాళ నడుస్తున్నది. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఒకసారి అధికారంలో రావచ్చు, ఒకసారి రాకపోవచ్చు. అధికారంలో ఏదో ఉన్నంత మాత్రాన మళ్ళీ అధికారంలోకి రావాలి అని వ్యూహాలు పన్ని ఈ ఇతర పార్టీల నుంచి తీసుకునేటువంటి సంస్కృతి కొనసాగుతూనే ఉంది. ఎవరు ఇందులో అతీతులు ఏం కాదు. ఏ ఫలానా పార్టీని మనము లేదు కొన్ని పద్ధతులు పాటిస్తుంది అని ఇంతక బీజేపీ చెప్పినట్టు కొన్ని అంశాల పద్ధతులు ఉండొచ్చేమో, కానీ అవసరమైతే వాళ్ళు కూడా అదే పని చేశారు కదా. అందువలన ఇక్కడ ఇప్పుడు అవునండి, ఈ నాయకుడికి మంచి పేరు ఉంది, బాగా పనిచేసావు, ఆ పార్టీలో నుంచి అధికార పార్టీలోకి వెళ్ళాలనుకుంటున్నావు. మరి నువ్వు రిజైన్ చేస్తే కనుక మళ్ళీ నువ్వు అధికార పార్టీ నుంచి టికెట్ తీసుకొని పోటీ చేస్తే మళ్ళీ గెలుస్తావు కదా. భయం ఎందుకు ఎన్నికలకు పోలేకున్నారు వీళ్ళు 10 మంది? పోవచ్చు కదా, రిజైన్ చేస్తే ఎన్నికలు వస్తాయి మళ్ళీ 6 నెలల్లో. కానీ దానివల్ల ఖచ్చితంగా చాలా పోటీ చేయండి, మరి ఖర్చు గెలవండి. అవడం అవుతుంది కనుక మేము వెళ్ళట్లేదని చెప్పి ఇంతకుముందు నుమ్మన్ గారు కూడా ఒక విషయం చెప్పారు. అలాగే ప్రజల మీద భారం పడుతుందని చెప్పారు. అదే ఇప్పుడు ఖర్చు అంటే ఎవరికి? ప్రభుత్వానికి ఖర్చు. అందుకని నేను అన్న ఎన్నికల సంస్కరణలు రావాలా, ఇలా రిజైన్ చేసే అవకాశం ఉండకూడదు. ఇప్పుడు ఒకవేళ రిజైన్ చేస్తే ఎవరైనా ఏ కారణాల చేతనైనా మళ్ళీ ఎన్నికలు రాకుండా ఉండాలి అంటే నెక్స్ట్ ఎవరైతే హైయెస్ట్ ఓట్లు వచ్చి ఉంటాయో, ఏ పార్టీకి వచ్చి ఉంటాయో, అది ఇండిపెండెంట్ కావచ్చు, పార్టీ కావచ్చు, అతన్ని ఎమ్మెల్యేగా డిక్లేర్ చేయాలి. అప్పుడు కానీ ఇలాంటి రాజకీయాలు నడవు. అవునయ్యా, మరి ఒక 2,000 ఓట్లతో ఓడిపోయి ఉంటారు, అతను ఎమ్మెల్యే అవుతాడు నువ్వు రిజైన్ చేస్తే. అలాంటి చట్టం వస్తే ఏం చేస్తుంది? ఇంకా రిజైన్ చేయడానికి అవకాశం ఉంటుంది, పార్టీ మారడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా కొన్ని రావాలి సంస్కరణలు, వస్తే తప్ప ఇది ఇప్పుడు మనం ప్రజాస్వామ్యం అంటే ఈ ప్రజాస్వామ్యంలో ఇంత లూపోల్స్ ఉంటాయి ఒకటేసారి, ఇంత అధ్వానంగా తీసుకెళ్ళి. ఇప్పుడు చూసాం కదా, ఇప్పుడు రాజ్యసభలో మెజారిటీ లేదని టీడీపీకి సంబంధించినటువంటి రాజ్యసభ్యుల అందరినీ 2/3 మెజారిటీ ఉందని చెప్పి తీసుకెళ్లి మంత్రిని కూడా చేశారు కదా సుజనా చౌదరిని, బీజేపీ వాళ్ళు. ఏమో మరి ఇక్కడ ఎవరు తక్కువేం కాదు. ఏ రాజకీయ పార్టీ కూడా ఈ ఫిరాయింపుల చట్టంలో లోపాలను ఉపయోగించుకొనే వెళ్తూ ఉన్నది తప్ప నైతికంగా ఉండాలి అనేది లేనే లేదు. అది చట్టంలో కఠినమైన చట్టం వస్తే తప్ప ఇందులో ఎవరు ఏమి చేయలేరు. కానీ వచ్చే అవకాశం ఉందంటారా లక్ష్మణ్ గారు? ఎందుకంటే ఏ పార్టీ అయినా సరే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి రాళ్లతో కొట్టాలి, ఇలాంటి వాళ్ళని క్షమించకూడదని రకరకాల మాటలు మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు అదే అధికార పార్టీలోకి వచ్చిన తర్వాత ఫిరాయింపుదారుని ప్రోత్సహించారు. ఇప్పుడు అదే బీఆర్ఎస్ గతంలో చాలామంది ఎమ్మెల్యేలని పార్టీలని విలీనం చేసుకున్న అది ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలను తీసుకుంటే తట్టుకోలేకపోతుంది. ఇప్పుడు కోర్టులకు వెళ్ళింది, రకరకాలు చేసింది. కానీ దీని మీద మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వస్తే మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కానీ దీని మీద ఒక సమగ్రమైన చట్టం తీసుకురావాలన్న ఉద్దేశం ఎవరికైనా వస్తుందా? రేపు మనం మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మనకి ఎమ్మెల్యేలు అవసరమైతే మళ్ళీ కేంద్ర ప్రభుత్వమే చట్టం చేయవలసింది. పార్లమెంట్లో బిల్లు పెట్టాలంటే ఎవరు పెట్టాలి? కేంద్రమే కదా పెట్టాలి. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు పెట్టాలి. మరి సంస్కరణల మీద కమిటీ వేసి సంస్కరణల మీద నివేదిక తెప్పించుకొని కూడా పక్కన పడేసి బీజేపీ కేంద్రంలో కూర్చున్నది అంటే ఇప్పుడు మళ్ళీ ఎవరు చేయగలుగుతారు చెప్పండి? బీజేపీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చూస్తున్నా మరి చేయడం లేదు కదా. ఇప్పుడు ఆ కమిటీ నివేదిక కూడా బయట పెట్టడం లేదు కదా ఇప్పటి వరకు. రైట్. ప్రేమ్ గాంధీ గారు మరి పార్లమెంట్ బిల్లు పెట్టాలి. ఎస్, ఇతర దేశాల్లో చూడండి వాళ్ళు చెల్లుతాయి. ఇట్లా ఈ విధంగా రాజకీయాలు చెల్లవు కదా. రైట్. ప్రేమ్ గాంధీ గారు మీరేమంటారు? ఏదైనా పార్లమెంట్లో డిబేట్ జరగాలి, బిల్లు పెట్టాలి. ప్రేమ్ గాంధీ గారు మీరేమంటారు? ఇవన్నీ కొంచెం డర్టీ పాలిటిక్స్ లాగానే అనిపిస్తున్నాయి. మరి మీరు ఒక సమగ్రమైన చట్టం తీసుకొచ్చి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. దానికి మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కనుక అలాంటిదన్నా మీరు చేసే అవకాశం కనిపిస్తుందా?
సార్ ఇప్పుడు రాష్ట్రం 88 రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలని, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులని, అన్ని రాజకీయ పార్టీల యొక్క అభిప్రాయాలు గతంలో ఒకసారి తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వివరాలంతా కూడా సేకరించడం జరిగింది. ఖచ్చితంగా మేము అనుకున్నటువంటి నిర్ణయాల్లో మేము సంపూర్ణమైనటువంటి మద్దతు ఏదైతే 300 మంది ఎంపీలు, భారతీయ జనతా పార్టీ బీజేపీ నుంచి 300 మంది ఎంపీలు, మన ఎన్డీఏలో ఉన్నటువంటి సభ్యుల ద్వారా సంపూర్ణమైనటువంటి మద్దతుతో, సంపూర్ణమైనటువంటి మెజారిటీతో మేము గెలిచిన తర్వాత తీసుకున్నటువంటి అనేక నిర్ణయాల్లో ఇది కూడా చాలా కీలకమైనటువంటి నిర్ణయం ఉండే. కానీ పార్టీలో ఒక అభిప్రాయాలు మేము గెలిపించినప్పుడు అందులో 12 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులు, భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి వాళ్ళు సంపూర్ణ మద్దతు ఇచ్చినప్పుడు ఇది సౌత్ కు ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు అనేకమైనటువంటి ఆరోపణలు, వారి ఆలోచనకు తగ్గట్టు వారు ఏమైనా మాట్లాడితే ఉన్నట్టు మాట్లాడితే ఆ పార్టీని అంచివేస్తా ఉన్నారు, ప్రాంతీయ పార్టీని మనుగడ లేకుండా చేస్తా ఉన్నారు, ప్రాంతీయ పార్టీల యొక్క భూస్థాపితం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అనేటువంటి ఆరోపణలు చేసి వారు మద్దతు ఇవ్వనప్పుడు ఎలా సాధ్యమవుతుంది సార్? ఒక చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలన్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలు, అన్ని రాష్ట్రాల యొక్క సమన్వయంతో చేయాల్సినటువంటి అవసరం ఉంది. అవసరమైతే కొన్ని సందర్భాల్లో కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది కదా ప్రేమ్ గాంధీ గారు. ఇప్పుడు వాళ్ళు సహకరించట్లేదు, వీళ్ళు సహకరించలేదు, సాకులు చెప్పడం వల్ల అనిపిస్తుంది. కానీ మీరు తలుచుకుంటే ఫుల్ మెజారిటీ ఉన్న టైంలోనే కొన్ని కఠినంగా చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు కఠినంగా చేయాల్సిందే. సరే, ఇప్పుడు మేము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దాంట్లో ఏ మాత్రం సందేహం లేదు, తీసుకున్నటువంటి నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకున్నాము. అట్లనే అనేకమైనటువంటి బిల్లులు తీసుకున్నాడు ఆగారు. ప్రపంచంలో అసలు ప్రపంచ దేశాలన్నీ కూడా ఊహించినటువంటి తరుణంలో భారతీయ జనతా పార్టీ అయోధ్య విషయమే కానీ, 360 ఆర్టికలే కానీ, లేదా మహిళా బిల్లు కానీ, ఇలా అనేకమైనటువంటి బిల్లులో పూర్తి స్థాయిగా ధైర్యంగా తీసుకొని మేము కఠినంగా తీసుకున్నాం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చేసుకుంటూ పోయినాం, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇట్లనే ఫిరాయింపుల చట్టం మీద కూడా పూర్తి స్థాయి ఆమోదం చేయడానికి భారతీయ జనతా పార్టీ పూర్తి సంసిద్ధంలో ఉన్నది. సరైన సమయం సరైన తీసుకొని ఖచ్చితంగా దాంట్లో చేస్తే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఇక్కడ సమస్య ఎక్కడ వస్తా ఉందంటే, దేశవ్యాప్తంగా ఏ మూలను చూసినా రాష్ట్రంలో ఎక్కడో ఒక దగ్గర ప్రతి నెల, ప్రతి 2-3 నెలలకు, ప్రతి సంవత్సరంలో 2-3 సార్లు ఎక్కడో ఒకలా ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. దానికి అనుసంధానంగా ఉన్నటువంటి అంశమే ఇది. ఏది? పార్టీ ఫిరాయింపుల ఎక్కువ చట్టం. ఈ చట్టంలో సవరణలు చేసుకుంటా ఉంటే ఏక్ దేశ్ ఏక్ చునావ్ అనేటువంటి అంశము, లేదా పూర్తి స్థాయి ఎన్నికలు ఒకటేసారి నిర్వహించాలి అనేటువంటి అంశం మీద, అనేక విషయాల మీద అనేక రాజకీయ పార్టీలతో అనేక సందర్భాల్లో మాట్లాడినప్పుడు జమిలీ ఎన్నికలు అనేటువంటి అంశం సారి తెర ముందుకు వచ్చింది. తెర ముందుకు వచ్చినప్పుడు ఉన్నటువంటి రాజకీయ పార్టీల యొక్క ఆలోచన విధానం ఎక్కడుంది అంటే, ఇక్కడ అందరినీ సమన్వయపరిచి చేయాల్సినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఇక్కడ పార్టీలకు అతీతంగా, పార్టీ అనేది పక్కన పెడితే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, అన్ని పార్టీలకు సంబంధించిన అందరినీ సమన్వయంగా చేసి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల్లో కొంచెం ఖచ్చితంగా నిర్మమాటంగా తీసుకున్న దాఖలాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు కూడా మేము చెప్తా ఉన్నాము, ఆ చట్టం మీద ఖచ్చితంగా సవరణలు, ఆ చట్టాన్ని పూర్తి స్థాయి బలమైనటువంటి చట్టంగా తీర్చిదిద్దడంలో భారతీయ జనతా పార్టీ వదలనే సాధ్యం, తప్పకుండా చేస్తాం, దాంట్లో ఏమాత్రం సిందేం లేదు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రేమ్ గాంధీ గారు. అలాగే నూమన్ గారు, లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి ఇమిడియట్ డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.